వెల్కమ్ టు K6 హిందూ దేశ స్థాపన ఆవశ్యకతపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ చర్చ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకోవడానికి K6 స్టూడియోకి వచ్చేశారు హిందూ జన జాగృతి సమితి రాష్ట్ర సమన్వయకర్త చేతన్ గాడి గారు. వారికి స్వాగతాన్ని పలుకుతూ నమస్తే అండి. నమస్కారం. చెప్పండి చేతన్ గాడి గారు, హిందూ దేశం అంటే ఏమిటి, దాని గురించి తెలపండి. హిందూ దేశం చూడండి, హిందూ అనే ఒక పదానికి అర్థం మనం తెలుసుకుందాం. మేరుతంత్రము అనేటువంటి ఒక ధర్మ గ్రంథంలో హిందూ అనే దానికి నిర్వచనం ఇచ్చారు. హిందూ అంటే హీనాని గుణాని దూషయతి ఇది హిందూ. అంటే ఏ ఒక వ్యక్తి తన జీవితంలో సాత్విక గుణములను అంటే దైవీ గుణాలని తనలో అలవర్చుకోవడానికి, అలాగే హీన గుణాలు అంటే చెడు గుణాలని తనలో నుండి దూరం చేసుకోవడానికి ప్రతినిత్యము ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారిని హిందూ అని చెప్పారు. అంటే ఇలాంటి ఒక ఆదర్శమైన జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తుల సమూహము, వారి ఉండేటువంటి ఒక దేశాన్ని హిందూ దేశము అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే హిందూ అనేది ఇది ధర్మం, ఇది మతము కాదు. ఇది మనం ఇక్కడ గ్రహించవలసిన ప్రధానమైన అంశం. మనం చూసుకున్నట్లయితే ఇతర మతాలు పుట్టక ముందే ఎన్నో వేల లక్షల సంవత్సరాల క్రితమే హిందువుల ఒక అస్తిత్వం ఉండేది అనేది మనకిప్పుడు నాసా కూడా అంటే సాంకేతికంగా కూడా అది ప్రూవ్ అయింది. అంటే భగవాన్ శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ద్వారకా నగరం ఉండొచ్చు, లేదా ప్రభు శ్రీరామచంద్రుడు నిర్మించినటువంటి రామసేతు ఉండొచ్చు. ఈరోజు నాసా నుండి శాటిలైట్ నుండి చూసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇది లక్షల సంవత్సరాల క్రితమే హిందువులు ఉన్నారు అనాదిగా అనేది ఇక్కడ మనం ఇంకొక విషయము గమనించాలి. అలాగే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తే ఇతర మతాల వారు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా, ఒకసారి చెప్పండి. చూడండి, మేము ఎక్కడ కూడా హిందూ దేశము నిర్మాణమైన తర్వాత ఇతర మతస్థుల వారు ఇక్కడ ఉండకూడదు అని ఎక్కడా చెప్పలేదు. మీరు చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజుల వారు ఎప్పుడైతే హైందవ స్వరాజ్యాన్ని స్థాపన చేశారో అప్పుడు కూడా ముస్లింలు ఉండేవారు, ఆంగ్లేయులు ఉండేవారు, బ్రిటిషులు కూడా ఉండేవారు. కానీ ఇక్కడ గమనించవలసిన ఒక అంశం ఏంటంటే, భారతదేశం అనేది హిందూ దేశంగా ప్రకటించిన తర్వాత ఇక్కడ మన ధర్మము, మన సంస్కృతి యొక్క ఆధారం మీద అన్ని వ్యవస్థలు అనేది ఉంటుంది. అంటే శిక్షణ వ్యవస్థ ఉండొచ్చు, న్యాయ వ్యవస్థ ఉండొచ్చు, లేదా మన రాజ్యం వ్యవస్థ ఉండొచ్చు, ఎలక్షన్ పద్ధతి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన ధర్మాధారితంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూడాలి, మన చరిత్రని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మొఘలులు మరి బ్రిటిషులు ఇతర దేశాల మీద ఆక్రమణ చేసిన తర్వాత వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక దేశం భారతదేశం. ఇప్పుడు పార్సీల మీద మొఘల్స్ ఎప్పుడైతే ఆక్రమణ చేశారో ఇరానీలు అక్కడ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. ఇజ్రాయెల్ మీద మొఘల్స్ ఆక్రమణ చేసిన తర్వాత జ్యూస్ అక్కడి నుండి పారిపోయి వస్తే వాళ్ళకి భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. అంటే ఇక్కడ మేము ఎవరిని అంటే ఇది సర్వధర్మ సమభావం అనే ఒక భావం కాదు, కానీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మనము అంటే భారతదేశము ఆశ్రయం ఇస్తున్నది. చూడండి, హిందువుల ఒక చరిత్ర మీరు తీసుకుంటే పరాక్రమ రాజులు ఉన్నారు, కానీ ఎవరు కూడా మహిళలని లోబరుచుకోవాలని, లేదా రాజ్యాన్ని కబళించాలని, లేదా ఏమంటారు ఇద్దరిని బానిసలుగా చేయాలనే ఉద్దేశంతో ఆక్రమణ చేసిన ఒక్క ఉదాహరణ కూడా చరిత్రలో మనకి దొరకదు. కానీ మొఘల్స్ మరి బ్రిటిషర్లు ఏదైతే ఆక్రమణ చేశారో ఇవన్నీ కూడా ఇదే రీజన్తో జరిగింది. అందువల్ల మీరు చూడండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. రతన్ టాటా ఎవరు? పార్సీ అగ్ని పూజకులు. వారు ఈరోజు భారతదేశంలో అత్యంత ధనికులుగా పరిగణిస్తాం. భారతదేశం యొక్క ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్లారు అంటే, ఇక్కడ మేము అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఒక్క విషయం ఇక్కడ గమనంలో ఉంచాలి, భారతదేశము హిందూ దేశంగా ప్రకటించిన తర్వాత ఇక్కడ సంపూర్ణంగా గోహత్య నిషేధ చట్టం ఉంటుంది, సంపూర్ణంగా మత మార్పిడి నిషేధ చట్టం ఉంటుంది. ఎటువంటి ఆర్టికల్ 370 అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్టేటస్ అనేది ఏ రాష్ట్రానికి కూడా దొరికే అవకాశం ఉండదు. సో ఇలాంటి విషయానికి అనుగుణంగా ఒక వ్యవస్థలో ఉండాలి అంటే అందరూ కూడా ఉండొచ్చు. మేము ఎవరిని కూడా వెళ్ళిపోండి చెప్తలేదు. కానీ ఈరోజు సినీ యాక్టర్స్ కొంతమంది మనం చూస్తున్నాం, మనకి ఇక్కడ ఉండడానికి భయం వేస్తుంది అని చెప్తున్నాం. అలాంటి వాళ్ళు 52 ఇస్లాం దేశాలు ఉన్నాయి, 157 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, అక్కడికి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఉండాలి అంటే భారతదేశానికి గౌరవం ఇచ్చే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలరు. అలాగే సెక్యులరిజం అంటే ఏంటి, ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది ఇది అసలు? ముఖ్యంగా
ఇదొక భ్రమ. భారతదేశాన్ని ఒక సెక్యులరిజం దేశంగా మార్చడం ఏదైతే జరిగిందో అలా ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. దీని గురించి సంక్షిప్తంగా చెప్తాను. సెక్యులరిజం అనేది యూరోపియన్ క్రిస్టియన్ కాన్సెప్ట్. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాదు. దీనికి ఒక చిన్న కథ ఉంది. అంటే ఎలా ఒక సెక్యులరిజం అనేది ప్రారంభమైంది, ఇది ఎలా మన భారతదేశం మీద అంటే మన హిందువుల మీద రుద్దడం జరిగిందని. ఇది యూరోప్లో ఎప్పుడేంటంటే అక్కడ క్రైస్తవుల ఒక రాజ్యం ఉండేది. ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా వివిధ తెగలు ఉన్నాయి. అంటే రోమన్ క్యాథలిక్ ఉండొచ్చు, ప్రొటెస్టెంట్ ఉంటుంది, ప్రెస్బేరియన్ ఉంటుంది, ఆర్థోడాక్స్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ తెగల మధ్య విపరీతమైన ద్వేషం ఉండేది. రాజ్యాధికారము పొందాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ మధ్యలో విపరీతమైన సంఘర్షం అనేది జరుగుతూ ఉండేది. ఒకసారి ఏం జరిగిందంటే ఇంగ్లాండ్ రాజు 8th హెన్రీ వాడు రాజ్యం చేస్తూ ఉంటాడు. అతని యొక్క భార్య క్యాథరిన్. సో ఏమవుతుందంటే వీళ్ళకి పిల్లలు పుట్టరు. అప్పుడు వీడేమనుకుంటాడంటే, అరే నేను ఇంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటాను, సో తర్వాత నా ఒక సామ్రాజ్యాన్ని ఎవరు నడిపించాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు అతను వాడేం ఆలోచిస్తాడంటే నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన చేస్తాడు. కానీ అప్పుడు అక్కడ పోప్ని అడిగే నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అక్కడ పోప్ చర్చ్ యొక్క అనుమతి కంపల్సరీ ఉండేది. ఎప్పుడైతే అతను వెళ్ళి పోప్ని అడుగుతాడో ఇలా ఉంది, నేను వేరే పెళ్లి చేసుకోవాలి, అనుమతి ఇవ్వండి అంటే పోప్ అనుమతించడు. ఎందుకంటే క్యాథరిన్ ఆ ఒక పోప్కి రిలేటివ్ అయి ఉంటుంది అనమాట. అందువల్ల అనుమతించకపోవడం వల్ల ఈ రాజుకి ఈగో హర్ట్ అవుతుంది. అతని మనకు అరే నేను ఇంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాను, నేను ఒక చిన్న ఈ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే నేను పోప్ దగ్గర వెళ్ళాలి కదా అని చెప్పేసి అతను ఆ రోజు డిక్లేర్ చేస్తాడు, నా ఒక రాజ్యము ఇప్పటి నుండి ఇది యాంగ్లికన్ ప్రొటెస్టెంట్ చర్చ్గా ఉంటుంది, నేను రోమన్ క్యాథలిక్ తెగని వదిలేస్తున్నాను, ఇప్పటి నుండి ఈ ఒక రాజ్యం నా రాజ్యం ఇంగ్లాండ్ యాంగ్లికన్ ప్రొటెస్టెంట్, నేను తీసుకునేటువంటి నిర్ణయానికి నాకు పోప్ దగ్గర వెళ్ళి అడిగే అవసరం లేదు అని చెప్పి అతను ప్రకటిస్తాడు. అప్పుడు అతను చెప్తాడు, నౌ మై స్టేట్ ఈజ్ అ సెక్యులర్ స్టేట్ అని చెప్తాడు అనమాట. సో అలా సెక్యులరిజం అనేది అక్కడ అది నిర్మాణమైంది. యాక్చువల్లీ యూరోప్ కి అనుగుణంగా సెక్యులరిజం అంటే ఏంటంటే చర్చ్ వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాంట్లో రాజకీయ హస్తక్షేపం ఉండకూడదు అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఇంకొకటి ఏమంటే రాజ్య వ్యవస్థని నడిపేటప్పుడు ఏ మతానికి కూడా ప్రత్యేకమైన సంరక్షణ కానీ ప్రత్యేకమైన స్టేటస్ కానీ ఇవ్వకూడదు, అన్ని తెగలని సమానంగా చూడాలి, ఏ రెండు మతాల మధ్య ద్వేషం అనేది నిర్మాణం కాకూడదు అనే ఒక ఉద్దేశంతో సెక్యులరిజం అనేది ఇంగ్లాండ్లో నిర్మాణమైందండి. మీరు చూడండి సార్, ఇప్పుడు ఈ సెక్యులరిజం కాన్సెప్ట్కి భారతదేశానికి సంబంధం ఏంటి? భారతదేశంలో ఏదైనా చర్చ్ ఒక అధికారం ఉందా? ఏం లేదు. ఇక్కడ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పోపుని అడిగి నిర్ణయం తీసుకుంటున్నారా? లేదు. అంటే దీనికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ దీన్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఎలాంటి ఒక ఇది ఉండేది, వ్యవస్థ ఉండేది అంటే భారతదేశంలో చాలా చక్కటి ఒక పద్ధతి ఉండేది. ఇక్కడ చూడండి, రాజుగురువు ఇలా వేరువేరుగా ఉండేవారు అనమాట. ఇప్పుడు మీరు చూడండి, సామ్రాట్ చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఉంటే ఆర్య చాణుక్యులు వారు గురువుగా ఉండేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజుగా ఉంటే సమర్థ రామదాస స్వామి వారు రాజగురువుగా ఉండేవారు. హరిహర బుక్కరాయలు రాజుగా ఉంటే విద్యారణ్య స్వామి వారు రాజగురువుగా ఉండేవారు. అంటే రాజ్యాధికారాన్ని నడిపేటప్పుడు రాజగురువులు మార్గదర్శనం చేసేవారు. వారి యొక్క ఒక ఏమంటారు వాళ్ళ ఆలోచనని తీసుకుని వీళ్ళు రాజ్యాన్ని నడిపేవారు. ఇక్కడ ఎలాంటి ఒక సిస్టమ్ ఉండేది అంటే రాజ్యాభిషేకం జరిగేటప్పుడు మన ధర్మం ఏం చెప్తుందంటే ఒక రాజదండం ఉంటుంది. ఆ రాజగురువు రాజుని యొక్క మస్తకం మీద ఆ రాజదండాన్ని పెట్టి ఒక వచనాన్ని తీసుకునేవాడు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పేవారంటే, నువ్వు ఈ రోజు నుండి రాజు అయ్యావు అంటే ప్రజలు ఏదైనా తప్పు చేస్తే వారిని శిక్షించే అధికారము నీకుంది. కానీ ఒక విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తించుకో, నువ్వు ఏదైనా తప్పు చేస్తే అహంకారంతో నువ్వు ప్రవర్తిస్తే నిన్ను శిక్షించే ఒక అధికారం కూడా ఈ ధర్మం నాకు ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆ రాజదండం మీద ఇది చేసేవాడు అనమాట. అంటే రాజ్యాధికారము నియంత్రణలో ఉండాలి అని ఇలాంటి ఒక వ్యవస్థ ముందు నుండే ఉండేది. అంటే ఇంత మంచి వ్యవస్థ ఉన్నప్పుడు మళ్ళీ సెక్యులరిజంని ఇక్కడ తీసుకొచ్చే అవసరం ఏముంది?
సో ఇలా మన మీద ఇది రుద్దడం జరిగిందండి ప్రధానంగా. అలాగే భారతదేశానికి నిజంగా స్వతంత్రం వచ్చింది అనుకోవచ్చా, లేదా ఇంకా బానిసత్వంలో బతుకుతున్నాం అనుకోవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈరోజు మనమంతా అనుకుంటున్నాం 1947లో భారతదేశము స్వతంత్రమైంది, మనమందరూ కూడా స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని. మీరే చూడండి, 1976లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ హయాంలో కమ్యూనిస్టు వాళ్ళ ప్రభావానికి లోబడి భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఈ ఒక సెక్యులర్ అనే ఒక పదాన్ని చేర్చడం జరిగిందండి. 42nd అమెండ్మెంట్ జరిగింది భారతదేశం యొక్క రాజ్యాంగంలో. అప్పుడు ఈ సెక్యులర్, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ అండ్ సోషలిస్టిక్ స్టేట్ అని చెప్పేసి దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అంటే భారతదేశము ఎప్పుడైతే స్వతంత్రమైందో 1947లో, అప్పుడు భారతదేశం హిందూ దేశమే. 1950లో ఎప్పుడైతే భారతదేశం యొక్క రాజ్యాంగం రాయడం జరిగిందో అప్పుడు భారతదేశం హిందూ దేశమే. కానీ 1976లో కుట్రపూరితంగా భారతదేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా మార్చడం జరిగింది. ఎప్పుడైతే భారతదేశాన్ని సెక్యులర్ స్టేట్గా మార్చడం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థ ఏదైతే ఉందో ఇది పూర్తిగా మన సంస్కృతికి విరుద్ధంగా నిర్మాణం అయిపోయింది. రెండే ఉదాహరణ మీకు ఇస్తాను. అంటే మనం ఇప్పటికి కూడా ఎంత బానిసత్వంలో ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. ఒకటి మనం తీసుకుందాం శిక్షణ వ్యవస్థ. భారతదేశంలో గురుకుల పద్ధతి ఉండేదండి. కానీ లార్డ్ మెకాలే ఇక్కడ వచ్చిన తరువాత ఇక్కడ లార్డ్ మెకాలే శిక్షణ పద్ధతి ఇక్కడ అమలైంది కదా. లార్డ్ మెకాలే శిక్షణ పద్ధతి ఎలా ఉందండి ఈరోజు? ఫస్ట్ డొనేషన్, తర్వాత అడ్మిషన్, తర్వాత ఎడ్యుకేషన్. అలాంటి ఒక పరిస్థితి ఈరోజు భారతదేశంలో నిర్మాణమైంది. దీనికి అంటే ఈ ఒక శిక్షణ పద్ధతి ఏదైతే ఉందో ఇది మన పద్ధతి కాదు ఇది. సో దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే ఐఐటి మరి ఐఐఎంస్ నుండి ఎవరైతే విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారో వీళ్ళు విదేశీయులు ఇస్తున్నటువంటి ప్యాకేజీలకి బానిసలు అవుతున్నారు. వీళ్ళు భారతదేశం యొక్క ఔన్నత్యానికి, మన సంస్కృతిని ముందు తీసుకెళ్ళడానికి ఎవరు కూడా ప్రయత్నం చేస్తలేదు. అంటే వీళ్ళు అంటే చూడడానికి హిందువులుగా ఉంటున్నారు మన సంస్కృతి, కానీ వాళ్ళు భారతదేశాన్ని వదిలేసి ఎప్పుడెప్పుడై నేను విదేశాలకు వెళ్ళిపోవాలా అనే ఒక స్థితి ఉంది. అంటే శిక్షణ తంత్రము మనది కాదు. ఇంకొకటి మనం చూద్దాం న్యాయ వ్యవస్థ. ఈరోజు న్యాయ వ్యవస్థ దీని పేరేంటండి? ఇండియన్ పినల్ కోడ్ 1860, 1860. అందరికీ ఒక ప్రశ్న, భారతదేశం స్వతంత్రమైంది ఎప్పుడు? 1947లో. 1947లో స్వతంత్రమైతే 1860లో రాసుకున్నటువంటి ఈ ఒక న్యాయ వ్యవస్థని ఇప్పటికీ కూడా మనం యూజ్ చేస్తున్నామంటే మనం స్వతంత్రమేనా? ఇంకొకటి ఏమంటే 1860లో ఇలాంటి ఒక ఇండియన్ పినల్ కోడ్ ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే ప్రథమ సిపాయి తిరుగుబాటు జరిగింది, అంటే మంగల్ పాండే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిషుల విరుద్ధంగా పోరాటం చేశారో అప్పుడు వాళ్ళు ఓడిపోయారు. అంటే కుట్రపూరితంగా వాటిని ఓడించడం జరిగింది. తరువాత ఎవరైతే ఈ ఒక స్వతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నారో వాళ్ళ మీద కేసులు వేయడానికి, వాళ్ళని శిక్షించడానికి తీసుకొచ్చినటువంటి లా ఇండియన్ పినల్ కోడ్ 1860. సో అంటే మన భారతదేశాన్ని స్వతంత్రం చేయాలని ప్రయత్నం చేసిన ఈ ఒక విప్లవకారులను శిక్షించడానికి తీసుకొని వచ్చిన ఒక న్యాయ వ్యవస్థని ఈరోజు మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇది మన వ్యవస్థనేనా? మన వ్యవస్థ కాదు. మీరు చూడండి, ఈరోజు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ మీరు చూడండి. ఒకటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? 18 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి మరి ఒక అబ్బాయి పెళ్లి కాకుండా కూడా వాళ్ళు జతలో ఉండొచ్చు అనేటువంటి ఒక నిర్ణయం ఈరోజు వచ్చింది. తర్వాత మనం చూసుకుంటే అంటే ఇది ఏమంటారు, వివాహేతర సంబంధం. అంటే వివాహం అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకొక సంబంధం పెట్టుకోవచ్చు. అంటే సెక్షువల్ ఏమంటారు ఫ్రీడమ్ అనేది ఉంది అని చెప్తున్నది. ఏదైతే నైతిక విలువలకి విరుద్ధమైన ఒక ఏదైతే నిర్ణయాలు వస్తున్నాయో దీని నుండి మనకు అర్థమవుతుంది కదా ఎలా చట్ట వ్యవస్థ ఉంది. ఇప్పటికీ కూడా అండి 1 crore కేసెస్ పెండింగ్ ఉందండి. అంటే మన న్యాయ వ్యవస్థ ఎక్కడ పోతున్నది? దీని గురించి మనం ముందు ఆలోచించాలి. ఇలా రాజ్య వ్యవస్థ ఉండొచ్చు, ఎలక్షన్ పద్ధతి ఉండొచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బ్రిటిషులు ఇచ్చినటువంటి ఒక వ్యవస్థలోనే మనం ఉన్నాము. మనం ఇప్పటికీ కూడా బానిసత్వంలోనే ఉన్నామనేది హిందువులందరూ కూడా గమనించాలి. అలాగే మీరెందుకు హిందూ దేశాన్ని స్థాపించాలి అనేసి అనుకుంటున్నారు? హిందూ దేశం ముఖ్యంగా ఈరోజు హిందూ దేశం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అంటే భారతదేశంలో హిందూ ధర్మము, హిందువులు అలాగే మన దేశం ఈరోజు ప్రమాదంలో ఉంది. హిందూ ధర్మం ఎలా ప్రమాదంలో ఉంది అనేది మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. చూడండి, అంటే మన దేవాలయాలు ఈరోజు
ప్రభుత్వీకరణ అయింది కదా. దేవాలయాలు ప్రభుత్వీకరణ జరిగిన తర్వాత అవి ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోయింది. భ్రష్టాచారం అనేది దేవాలయాల్లో ఈరోజు జరుగుతూ ఉంది. అంటే మన దేవాలయాల్లో హిందువులు శ్రద్ధతో భక్తితో హుండీలో వేసేటువంటి డబ్బులు ఈరోజు దేనికోసం ఉపయోగమవుతున్నాయనేది మనం అందరూ కూడా గమనించాలి. ఈరోజు హజ్ యాత్ర వెళ్ళడానికి, జెరూసలం వెళ్ళడానికి, మదరసాలు మరి కాన్వెంట్లు నిర్మాణం చేయడానికి హిందువులు ఇస్తున్నటువంటి డబ్బును ఉపయోగం చేసడం జరుగుతుంది. మేము ఆర్టీఐ చేసాము కర్ణాటకలో. ఏదైతే ఎండోమెంట్ అంటే అక్కడ ముజరాయి ఇలాఖీ అని చెప్తారో అక్కడ ఏదైతే దేవాలయాల్లో వచ్చినటువంటి ఫండ్ ఒక 7 to 8% ఫండ్ ఏదైతే ఉందో అది వాళ్ళు హజ్ యాత్ర వెళ్ళడానికి ఉపయోగం చేస్తున్నారు. ఈరోజు అంటే దేవాలయాలు ఈరోజు సురక్షితంగా లేదు. దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే మనం చూసుకుంటే ఈరోజు గోహత్య జరుగుతుంది. గంగా నది దేవనది అని చెప్తాం మనము. దాని యొక్క ప్రదూషణ ఏ స్థాయిలో పెరిగింది? ఇప్పటికీ కూడా రామ మందిర నిర్మాణం అయిందా? లేదు. ఆ ఒక సమస్య ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఈరోజు సాధు సంతువులు అంటే ఎవరైతే ఇప్పుడు శంకరాచార్యులు జయేంద్ర సరస్వతి స్వామీజీ వారి మీద తప్పుడు కేసు వేసి వాళ్ళని జైల్లో తోసేశారు. ఆశారాం బాపూజీ వాళ్ళ మీద ఈరోజు కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు. సో అది ఇప్పటికీ కూడా ప్రూవ్ అవ్వలేదు. ఇలాంటి సాధు సంతులని అపనిందన చేయడం జరుగుతుంది. ఒకవైపు నుండి మన ధర్మం అనేది ఇలాంటి ఒక ప్రమాదం యొక్క స్థితిలో ఉంది. ఇంకా హిందువుల పరిస్థితి ఏంటి భారతదేశంలో? లవ్ జిహాద్ అంటే హిందూ అమ్మాయిలని వాళ్ళని లోబరుచుకొని వాళ్ళని మత మార్పిడి చేసే ఒక పెద్ద ప్రయత్నం అనేది భారతదేశంలో జరుగుతుంది. ఇంకా మనం చూసుకుంటే ల్యాండ్ జిహాద్ ఉంది, మత మార్పిడి ఉంది. ఇలా హిందువుల ఒక జనాభాని తగ్గించడానికి విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నటువంటి హిందూ నేతల హత్య జరుగుతుంది. కేరళలోనే ఆర్ఎస్ఎస్ మరి బీజేపీ వాళ్ళ 20 కన్నా ఎక్కువ మంది హిందూ నేతలని నడి రోడ్డులో నరికి చంపేయడం జరిగింది. ఇప్పటికీ కూడా హిందూ నేతలు అంటే ఇప్పుడు మన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఉండొచ్చు, శ్రీకాంత్ పురోహిత్ గారు ఉండొచ్చు, వారి మీద తప్పుడు కేసులు వేసి వాళ్ళని లోపల వేయడం జరిగింది. అంటే హిందువులకి భారతదేశంలో పరిస్థితి ఏముంది అనేది మరి ఈ విధంగా చూసినట్లయితే కనుక హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారంటారు? హిందూ జనజాగృతి సమితి 2002లో ప్రారంభమైంది మహారాష్ట్రలో. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ప్రధానంగా 5 కోణాల్లో మనం ప్రయత్నం చేస్తున్నాం. హిందువులకు ధర్మ శిక్షణ ఇవ్వడము, ధర్మ జాగృతి చేయడము, అలాగే ధర్మ శిక్షణ, ధర్మ రక్షణ మరియు హిందూ సంఘటన. ఇలా 5 కోణాల్లో హిందూ జన జాగృతి సమితి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా గత 6 సంవత్సరాల నుండి మనం ఏం ప్రయత్నం చేస్తున్నామంటే హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని హిందూ సంస్థలని ఒక వేదిక పైన తీసుకురావాలి, మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సంవత్సరము జూన్ నెలలో గోవా మనది ముఖ్య కేంద్రంగా ఉంటుంది. అక్కడ 4 రోజులు మేము క్యాంప్ చేస్తాం. 600 కన్నా ఎక్కువ హిందూ సంస్థలు ఈరోజు ఒక్క గొడుగు కిందకు వచ్చింది. అందరూ కూడా ఈరోజు మనము సంఘటితంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ హిందూ దేశ స్థాపన అనే ఒక దిశలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు చూడండి, కర్ణాటకలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది హిందూ నేతలని హత్య చేసింది. సో వారి మీద మనం కేసు వేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏదైతే సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరి శ్రీకాంత్ పురోహిత్ వారి మీద ఏదైతే ఆ సమయంలో మాలేగాం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇవంతా అయిందో వారితో పాటు లోపలేసినటువంటి 6 సుధాకర్ చతుర్వేదితో సహా 6 ఎవరైతే లోపల వాళ్ళని మనము బెయిల్ మీద బయట తీసుకొచ్చాం. సో ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా హిందువులని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు నుండి లీగల్ వింగ్ ని మేము ప్రారంభం చేశాము, హిందూ విధిజ్ఞ పరిషత్. ఇక్కడ ఫుల్ టైం లాయర్స్ కూడా ఉంటారు. హిందువులు మీద జరుగుతున్నటువంటి ఈ ఒక ఏమంటారు తప్పు ఆరోపణలు ఏదైతే ఉంటుందో వారికంతా కూడా ఆ హిందూ విధిజ్ఞ పరిషత్ సహాయం చేస్తుంది. ఇంకొక వైపు డాక్టర్స్ వింగ్ ని మేము ప్రారంభం చేశాము. మత మార్పిడి నిషేధ చట్టము పూర్తి భారతదేశంలో అమలు కావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. మనది సుప్రీంకోర్టులో ఒక బిల్ ఉందండి ఇప్పుడు. ఏమంటే ఈ ఒక మానవాధికారం ఉంటుంది కదా, హ్యూమన్ రైట్స్. మీరు చూసారు, హ్యూమన్ రైట్స్ అనేది కేవలం ఈరోజు ముస్లింలు మరి క్రైస్తవుల కోసమే ఉంది. అందువల్ల పోలీస్ కంట్రోల్ అథారిటీ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఉండాలి. మన హిందూ కార్యకర్తల మీద పోలీసులు ఏదైనా అన్యాయంగా ప్రవర్తన చేస్తే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయడానికి ఒక అథారిటీ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టులో మేము బిల్లు వేస్తే అది అప్రూవ్ అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ ఒక పోలీస్ కంట్రోల్ అథారిటీ ఉండాలి. ఇలా వివిధ రకాలుగా హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి సమితి నుండి ప్రయత్నం చేస్తుంది. అలాగే హిందూ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ చేతుల్లో ఉండడం సరైనటువంటి నిర్ణయమే అంటారు?
ఇది ప్రత్యక్షంగా మనం అందరూ కూడా చూస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలు ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంది. అంటే ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అండి, భారతదేశాన్ని సెక్యులర్ దేశం అని మీరు చెప్తున్నారు. సెక్యులర్ అని మీరు చెప్తున్నప్పుడు హిందూ దేవాలయాలని మీరు ఎలా తీసుకుంటారు? అంటే రాజకీయ నాయకులు దీన్ని ఎలా తీసుకోవడానికి అవకాశం ఉంది? భారతదేశంలో ఉండేటువంటి మస్జిద్లని మరి మదరసాలని నడిపేయడానికి వక్ఫ్ బోర్డు ఉంది. భారతదేశంలో ఉండే చర్చిలని కాన్వెంట్ని నడపడానికి ద డయోసెషన్ సొసైటీ ఉంది. కానీ హిందూ దేవాలయాలని నడిపేయడానికి మన దగ్గర ట్రస్టులు లేవా? మన దగ్గర స్వామీజీలు లేరా? మన దగ్గర సామాజిక కార్యకర్తలు లేరా? అలా ఉన్నప్పుడు దేవాలయాలని ఎందుకు మీరు తీసుకుంటున్నారు? యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కోట్ల కొలది రూపాయలు రాజకీయ నాయకులకి ఈ ఒక దేవాలయం నుండి వస్తున్నది. అందువల్ల ఈరోజు దేవాలయాలని ప్రభుత్వీకరణ చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క స్థితిని మీరు చూడండి. ఈరోజు టీటీడీ బోర్డులో ఎవ్రీడే మనం చూస్తుంటాం వార్తలలో, ఈరోజు 3 కోట్ల రూపాయల ఒక హుండీ ఆదాయం వచ్చింది, ఈ రోజు 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ అంటే ఆ పదం కరెక్ట్ అంటారు? ఆదాయం వచ్చింది అనే పదం కరెక్ట్? అసలు నిజంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఉంది కదా, అదే అంటే ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ. అంటే దేవుణ్ణి మనము కొలుచుకునేది ఆదాయం కోసమే అంటారా? అలాంటి ఒక పరిస్థితి ఈరోజు నిర్మాణమైందండి. అంటే ఎవరికైతే అక్కడ అంటే ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ ఎక్కడైతే దొరకలేదో ఆ ఒక అధికారంలో ఉండేటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈ యొక్క దేవాలయాల ట్రస్టీలుగా వాళ్ళని చేస్తున్నారు. అంటే వాళ్ళకి ధర్మం మీద అవగాహన లేదు, ఆగమ శాస్త్రం మీద అవగాహన లేదు, దేవాలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి ఎలా చేయాలని దాని మీద అవగాహన లేదు. వాళ్ళని అక్కడ వచ్చి తీసుకుని ఒక ఎంప్లాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ స్థితి ఉందండి. ఈరోజు మీరు టీటీడీలో చూడండి, 41 మంది క్రైస్తవులు ఉన్నారని చెప్పేసి టీటీడీ బోర్డు ఒప్పుకుంది. కానీ వాళ్ళని తీసేయండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే ఆ క్రైస్తవులు అక్కడ ఉంటే మీకేం ఇబ్బంది ఉంది, ఇది సెక్యులర్ స్టేట్ కదా అని చెప్తున్నారు సార్. అంటే ఎలాంటి పరిస్థితి? ఈరోజు ఒక చర్చిలో కానీ మసీదులో కానీ హిందువులు వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. అంటే భారతదేశంలో ఎన్నో దేవాలయాలు మేము ఎక్స్పోజ్ చేశాము. ఇక్కడ సమయంలో చెప్పడానికి మహారాష్ట్రలో ఒక 6 దేవాలయాలని మేము ఎక్స్పోజ్ చేశాము. కొల్లాపూర్ మహాలక్ష్మి దేవాలయం ఉండొచ్చు, పండర్పూర్ విఠలేశ్వర స్వామి దేవాలయం ఉండొచ్చు, తుళజాపూర్ తుళజా భవాని దేవాలయం ఉండొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే భ్రష్టాచారం ఉందో దాన్నంతా మేము బయట తీసుకొచ్చాము. అంటే ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో కూడా దేవాలయాల్లో ఈ భ్రష్టాచారం అనేది విచ్చలవిడిగా జరుగుతోంది. అందువల్ల మాది ఒకటే డిమాండ్, దేవాలయాలని సెక్యులర్ ప్రభుత్వము నడిపించడానికి వీల్లేదు, దాన్ని హిందువుల చేతుల్లోనే అప్పచెప్పాలి. దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా ఇప్పుడు ప్రారంభం చేస్తున్నామండి. టీటీడీ బోర్డులో రాజకీయ హస్తక్షేపం ఉండకూడదని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమము ఇప్పుడు ప్రారంభమవుతున్నది. అలాగే మనం చూసినట్లయితే గనక శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అనేది సరైనటువంటి కరెక్ట్ అయినటువంటి పద్ధతి అంటారా కాదంటారా? ఇప్పుడే దీని గురించి చాలా మీడియాలో విస్తృతమైన చర్చ అనేది జరిగింది. ఇది చాలా తప్పు పద్ధతి అండి. ఈరోజు చూడండి, శబరిమల దేవస్థానంలో మహిళలకి ప్రవేశం లేదు అని ఎక్కడ చెప్పలేదు. 10 సంవత్సరాల లోపు ఉండే మహిళలు, 50 సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చనే ఉంది. మహిళలు వెళ్ళకూడదని ఎక్కడ కూడా లేదు. కానీ దీన్ని రాంగ్ గా దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. అంటే ఇంత ఇష్యూని ఎందుకు రాజకీయంగా దాన్ని మలచడం జరిగిందంటారు? ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన ఒక అంశం ఏంటంటే, కేరళ ప్రభుత్వము కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కమ్యూనిజం యొక్క బేస్ ఏంటండి? ధర్మం అనేది ఒక మత్తు మందు అని చెప్తారు వాళ్ళు. అంటే ధర్మం లేదు అని చెప్తారు. ధర్మము లేదు అని చెప్పేవాళ్ళు దేవస్థానాలు దేవాలయాల్ని నమ్మని ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఈరోజు శబరిమల దేవాలయాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కాబట్టి ఈరోజు ఈ స్థితి ఉంది. అదే మీరు చూడండి, అదే కేరళలో ఒక సిరియన్ చర్చిలో మహిళలకి లోపలేయడానికి అవకాశం లేదు. దాని గురించి ఎవరు మాట్లాడటలేదు. ఏ మసీదులో కూడా మహిళలకి లోపలేయడానికి అవకాశం లేదు. దాని గురించి ఎవరు మాట్లాడతలేదు. కేవలము హిందువుల విశ్వాసాలని దెబ్బతీయడానికే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందువల్ల సెక్యులరిజం అనేది ఎప్పటి వరకు ఉంటుందో భారతదేశంలో, హిందూ దేవాలయాలకి ధార్మిక పరంపరకి ఇక్కడ ఎటువంటి సంరక్షణ లేదండి. అలాగే పురాతన దేవాలయాల పరిస్థితి ఏంటి? దాన్ని మళ్ళీ పునర్నిర్మించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? చాలా అంటే బాధ వేస్తుంది ఈ ఒక స్థితి భారతదేశంలో ఏది ఉంది అంటే, తెలంగాణలోనే మేము పర్యటన చేసి కొన్ని దేవాలయాల్ని చూసామండి. నల్గొండ ఉండొచ్చు, లేదా నిజామాబాద్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు బోధన్ దగ్గర 1000 స్తంభాల దేవాలయం ఉంది, అక్కడ కూడా మీరు చూడండి. లేదా ఇప్పుడు నల్గొండలో కూడా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎంతో పురాతనమైన దేవాలయాలు ఈరోజు శిథిలావస్థలో ఉందండి.
దీన్ని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని తీసుకున్నారు, కానీ అక్కడ ఎటువంటి పని అనేది జరుగుతలేదు. ఇప్పుడు కరీంనగర్ దగ్గర నగునూర్ అని ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడ 500 సంవత్సరాల క్రితం యొక్క శివాలయం ఉంది. ఆ శివాలయము మొత్తం శిథిలావస్థకి వెళితే ఇద్దరు ఈ ఒక ఇండస్ట్రియలిస్ట్, ధర్మం పట్ల వాళ్ళకి అభిమానం ఉండేవాళ్ళు, వాళ్ళు 5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది, 5 కోట్ల రూపాయలు వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆ దేవాలయాన్ని వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇస్తలేదు. అంటే ప్రభుత్వానికి దేవాలయం నుండి డబ్బు కావాలి, కానీ ఆ దేవాలయాల యొక్క అభివృద్ధి పనులు అనేది ఎక్కడ కూడా జరుగుతలేదు. భారతదేశంలో ఎప్పటి వరకు సెక్యులరిజం అనే ఒక పేరు మీద రాజకీయం జరుగుతుందో అప్పటి వరకు ఈ దేవాలయాల ఒక పునరుద్ధీకరణ అనేది జరగడానికి వీల్లేదు. ఎందుకంటే సెక్యులరిజం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ధర్మం లేదు అనే ఒక భావన ఉంది కాబట్టి వాళ్ళు మరి ఇంకొకటి ఏమంటే మైనారిటీ ఓట్స్ కోసమే వాళ్ళు అంత ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు హజ్ యాత్ర వెళ్ళడానికి అనుదానం ఇస్తారు, లేదా మసీదులు లేదా ఒక మదరసాలని నడిపించడానికి డబ్బులు ఇస్తున్నారు. మీరు చూడండి, ఎవరైతే ఆజాన్ చేస్తారు కదా, 5 సార్లు ఎవరైతే నమాజ్ చేస్తున్నారో, ఆజాన్ చేస్తున్నారో వాళ్ళని పబ్లిక్ సర్వెంట్ అని గుర్తించి 8,000 రూపాయలు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం నుండి శాలరీ ఉంది సార్. కానీ ఒక పూజారికి ఎంత ఉంది శాలరీ? అంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పురాతన దేవాలయాలు కానీ లేదా ఉన్న దేవాలయాలు కానీ అక్కడ ధార్మిక వ్యవస్థ ఉండాలి అంటే భారతదేశము హిందూ దేశంగా మారాల్సిందే, వేరే అవకాశం లేదు. సో మొత్తానికి భారతదేశానికి హిందూ దేశానికి తేడా ఏంటంటారు? యాక్చువల్లీ భారతదేశము హిందూ దేశం రెండు ఒకటే సార్. భారత అంటే ఇది అంటే ఎవరైతే సాధనలో సంపూర్ణంగా నిరతులై ఉన్నారో వారిని భారతదేశ వాసులు అని చెప్తాం. హిందూ అంటే కూడా అదే, ఎవరైతే సాత్వికంగా జీవనం జీవిస్తారో అంటే సత్వగుణాలని తమలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని హిందూ అంటాం. అందుకే భారతదేశము మరి హిందూ దేశము రెండు ఒకటే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే భారతదేశాన్ని ఇండియా చేశారు కాబట్టి, భారతదేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా మార్చేశారు కాబట్టి ఈరోజు ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉంది. అందువల్ల హిందూ దేశం అంటే అదే నేను చెప్పాను కదా, ధర్మాధిష్ఠితమైన రాజ్యం ఉంటుంది సార్. అంటే ప్రతి దాంట్లో ధర్మము ప్రధానంగా అంశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖంగా జీవిస్తారు. ఇక్కడ చూడండి సార్, ఇది అంటే ఇప్పుడు రామరాజ్యం లేదా అంటే రామరాజ్యం అంటే కూడా హిందూ దేశమే, లేదా మనం ఆదర్శవంతమైన దేశం అంటే కూడా దాన్ని కూడా హిందూ దేశమే అంటాం. అంటే రామరాజ్యంలో ఎలా ఉండేది, ఒక స్త్రీ 12 గంటలకి ఒంటి నిండా ఆభరణం వేసుకుని ఎటువంటి భయము లేకుండా వెళ్ళేది. అంటే అలాంటి ఒక వాతావరణం అక్కడ ఉండేది సార్. అలాంటి ఒక రాష్ట్రం నిర్మాణం చేయాలని మనము ప్రయత్నం చేస్తున్నాం. అది హిందూ దేశం యొక్క కాన్సెప్ట్స్. అలాగే హిందూ దేశ స్థాపన కోసం ఎలాంటి కార్యాచరణ ప్రణాళికతో మీరు ముందుకు వెళ్తున్నారంటారు? హిందూ దేశ స్థాపన అనేది ప్రధాన ఉద్దేశం ఉంది కాబట్టి మేము ఇక్కడ ఏమంటారు 2 విషయాల మీద ఇప్పుడు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం సార్. ఒకటి ఏమంటే జాగృతి, ఇంకొకటి సంఘటన. ప్రస్తుతం భారతదేశంలో ఏం జరుగుతుందంటే సెక్యులరిజం అనే ఒక ముసుగులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అన్ని విషయాలు జరుగుతున్నాయి. కానీ అది కామన్ పీపుల్కి, ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి హిందువులకు అది చేరుతలేదు. అందువల్ల మేము హిందూ రాష్ట్ర స్థాపన కోసం హిందూ రాష్ట్ర జాగృతి బయటకని, హిందూ రాష్ట్ర స్థాపన కోసం హిందూ రాష్ట్ర జాగృతి సభలు అని చెప్పేసి గ్రామాలకి వెళ్ళి ఇలాంటి సభలు నిర్వహించి సెక్యులరిజం అనే ఒక ముసుగులో హిందువులను ఎట్లా అన్యాయం చేస్తున్నారు. భారతదేశం ఇది స్వయంభూ హిందూ దేశం కాబట్టి మళ్ళీ ఈ దేశం నాకు కావాలి, దీన్ని హిందూ దేశంగా ప్రకటించండి అనే ఒక భావన వాళ్ళలో నిర్మాణం చేయడానికి విస్తృతంగా పనిచేస్తున్నాము. మరి గోహత్య, మత మార్పిడి, లవ్ జిహాద్ ఇలా ఒక్కొక్క సమస్యనే సాల్వ్ చేయడానికి ఒక్కొక్క సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. వారన్ని సంస్థలని కూడా ఒక చోటు చేర్చి మనమందరూ కూడా కలిసి చట్టపరంగా రాజ్యాంగ పరంగా ఇంకొక సవరణ చేసి భారతదేశము ఇది హిందూ దేశము అని చెప్పేసి ఎప్పుడైతే అక్కడ లిఖితంగా రాయబడుతుందో అప్పుడు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కదా. అలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీనికి శ్రీలంక నుండి, బంగ్లాదేశ్ నుండి కూడా హిందువులందరూ కూడా వస్తున్నారు. అంటే ఒక భారతదేశంలో ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు ఒక చర్చ ఉంది, భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తారా, మేము దీన్ని హిందూ దేశంగా మార్చడానికి ఒప్పుకోమని చెప్పేసి ఒకవైపు నుండి మాయావతి, ఇంకొక వైపు నుండి ఓవైసీ చెప్తున్నారు. అంటే ఇది రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు చర్చ అనేది అవుతుంది. భగవంతుని కృప మరి ధర్మం యొక్క అధిష్టానం వల్ల ఖచ్చితంగా భారతదేశం అనేది హిందూ దేశంగా మారుతుంది. చివరిగా జిల్లా ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ప్రతి ఒక్క హిందూ ఈరోజు ఆ హిందుత్వాన్ని తన జీవితంలో ఆచరణ చేయాలి సార్. ఈరోజు
అంటే హిందుత్వం అంటే ఏదో జై శ్రీరామ్ అని చెప్పేసి బయట వచ్చి ఆందోళన చేయడం కాదు, ప్రొటెస్ట్ చేయడం కాదు. హిందూ ధర్మము చెప్పినటువంటి ఆచరణలని తనలో అలవర్చుకోవాలి. తనలో ఉండే అహంకారాన్ని, కోపాన్ని, స్వార్థాన్ని ఇవన్నిటిని కూడా దూరం చేసుకుంటూ ఒక కర్మ హిందువుగా, అంటే తన జీవితంలో హిందుత్వము, మన ధర్మం ఏం చెప్పిందో దాన్ని ఆచరణ చేయాలి. అలాంటి ఒక దైవీ గుణ సంపన్నులుగా మనం ఎప్పుడైతే మారుతామో, ఒక్క ప్రహ్లాదుడి కోసము భగవంతుడు అవతారం తీసుకొచ్చాడు. అలాంటి ఒక ప్రహ్లాదుడుగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మరి భారతదేశాన్ని మళ్ళీ ఒక ఆదర్శ రాష్ట్రంగా చేస్తాడు. అందువల్ల హిందువులందరూ కూడా ధర్మాన్ని ఆచరణ చేయండి. మరి ధర్మ రక్షణ కోసం సమయం తీయండి. సమయము మనము ఇప్పుడు ధర్మం కోసం తీస్తే మాత్రమే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షతః అని చెప్పేసి కేవలం రాసుకోవడం కాదు, ధర్మం కోసం మనం అది ఆచరణలో పెట్టి చూపించాలి అని చెప్పేసి అందరికీ కూడా ప్రార్థన చేస్తాను. భారతదేశంలో సెక్యులరిజం అనే ముసుగులో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై పోరాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా అందరూ కృషి చేయాలని, హిందూ భారతదేశం అని ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా చెప్పుకునేలా ఉండాలని ఈ చర్చలో పాల్గొన్నటువంటి హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర సమన్వయకర్త చేతన్ గారు అంటున్నారు. వారి అమూల్యమైన సమయాన్ని K6 అందించినందుకు K6 తరపున, K6 ప్రేక్షకులందరి తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇది నేటి చర్చా కార్యక్రమం. మరొక చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.